This conference will now be recorded. Okay, good evening all. So last previous నిన్నటి class లో if ELIF ఎల్స్ పార్ట్ గురించి నిన్న క్లాస్ లో ఆల్రెడీ డీటెయిల్ గా మనం నేర్చుకున్నాం. ఓకే, ఐ మీన్ సింటాక్స్ వరకు చెప్పాను. ఓకే, నా సో దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ లాజిక్ ఎలా డిఫైన్ చేయాలనే దానికి మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే, సో ఇది ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో మీకు ఆల్రెడీ చెప్పిందే, బట్ సి లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్ నే ఇక్కడ పైథాన్ లో ఎలా కన్వర్ట్ చేసి చేయాలనే దానికి ఇక్కడ చిన్న ఇంప్లిమెంటేషన్. ఓకే, నా open that Python IDE. Go to new file. ఓకే, అండ్ ఇక్కడ ప్రోగ్రామ్ రాయాలంట. సో నేను మీకు ఇఫ్ ALIF ఎల్స్ గురించి మనం సింటాక్స్ ఆల్రెడీ మనం చూసాం. సో దానికి సంబంధించినటువంటి లాజిక్ ప్రోగ్రామ్ ఎలా డిఫైన్ చేయాలనే దానికి చూద్దాం. ఏంటంటే ప్రోగ్రామ్ నేమ్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద పర్టికులర్ డే ఇన్ ఏ వీక్. సో వీక్ లో ఏ డే అనేది రిప్రజెంటేషన్ చేయాలంట. అంటే ఎన్ వాల్యూ, సపోజ్ మీరు ఒక నెంబర్ ఇవ్వాలి, ఎన్ వాల్యూ సంథింగ్ 1 అంటే మండే అని ప్రింట్ అవ్వాలి. ఒకవేళ 2 ఇస్తే ట్యూస్డే, ఒకవేళ 3 ఇస్తే వెన్స్డే. అలా మనకి డే వైజ్ గా మనకి ప్రింట్ అవ్వాలి నెంబర్స్. వీక్ 7 days ఉంటాయి కాబట్టి 7 నెంబర్స్ లోపల మండే టు సండే వరకు మనకి నెంబర్స్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి రెస్పెక్ట్ టు కరస్పాండింగ్ డే మనకి ప్రింట్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం లైక్ 8 కానీ 9 కానీ అలాగా మనం ఎలిమెంట్స్ మనం ఇస్తే, వాల్యూస్ ఇస్తే ఇన్వాలిడ్ డే అనే మాట మనకు అక్కడ అవుట్పుట్ లో ప్రింట్ అయ్యేటట్టు ప్రోగ్రామ్ రాయాలి. ఓకే, సో దానికి సంబంధించిన లాజిక్ ఎలా డిఫైన్ చేయాలనే దానికి చూడండి. ఇక్కడ ఎన్ అనేది ఇన్పుట్ వేరియబుల్ కి ఎన్ తీసుకున్నాము, ఇజ్ ఈక్వల్ టు EVAL బ్రాకెట్ లో ఇంట్ ఆఫ్, ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే, సారీ ఇంట్ అవసరం లేదుగా, ఇన్పుట్ బ్రాకెట్ లో సో నెంబర్ ఇస్తున్నాం. ఇక్కడ ఎంటర్ ద నెంబర్ అనే మాట నేను రాయట్లేదు, మరి జస్ట్ మీరు అర్థం చేసుకోవడానికి ఇక్కడ రాసుకునేప్పుడైతే నోట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇఫ్ కండిషన్ n ఈక్వల్ టు 1 అయితే, సో ఇక్కడ ఏం ప్రింట్ చేయాలి సార్ అంటే ప్రింట్ మండే. ఓకే, నౌ ELIF n ఈక్వల్ టు 2 అయితే ప్రింట్ ELIF n ఈక్వల్ టు 3 అయితే ప్రింట్ వెన్స్డే. ఓకే, నా ఇలా నాకేం చేయాలి సార్ అంటే ఎక్కడ దాకా అంటే 7 టెస్ట్ కేస్, ఐ మీన్ 7 రాయాలి కదా కండిషన్స్. ELIF n ఈక్వల్ టు 4 అయితే ప్రింట్ సో ఇలా కోడ్ ఇంప్లిమెంటేషన్ రాసాను చూడండి. ఇక్కడ ఎలా రాసాం సార్ అంటే ఇన్పుట్ లో ఇక్కడ మనం ఇంటిజర్ లో n వేరియబుల్ ఒకటి తీసుకున్నాము. n అనేది EVAL ఈజ్ నథింగ్ బట్, మీరు నెంబర్ ఇస్తే ఇంటిజర్ లోకి ఆటోమేటిక్ గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, సో ఇచ్చిన నెంబర్ ఒకవేళ 1 అయితే మండే ప్రింట్ అవుతుంది, ఒకవేళ 2 అయితే ట్యూస్డే అనేది ప్రింట్ అవుతుంది, ఒకవేళ 3 అయితే వెన్స్డే,
అని రాస్తున్నాం ఇక్కడ కండిషన్. అలా 7 కండిషన్స్ మొత్తం ఇలా డిఫైన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే. సో మీకు సి లాంగ్వేజ్ లో ఎల్స్ ఇఫ్ అని కండిషన్స్ అన్ని రాసుకుంటూ వెళ్తాం కదా. కానీ ఎల్సిఫ్లు కాకుండా ఈఎల్ఐఎఫ్ అనేది ఇక్కడ పైథాన్ లో కంపల్సరీగా ఇక్కడ రాయాలంట. ఎల్సిఫ్ రాస్తే కంపల్టైమ్ ఎర్రర్ వస్తుంది. ఓకే. నౌ ఎన్ వాల్యూ ఈక్వల్ టు 7 వరకు సండే వరకు మన కండిషన్స్ రాసాం. ఒకవేళ అవుట్ ఆఫ్ రేంజ్ అంటే ఎన్ వాల్యూ 7 కన్నా ఎక్కువ వెళ్తే అంటే 8 9 10 11 అలా వెళ్తే సో అవుట్పుట్ లో ఏం ప్రింట్ అవ్వాలి సార్ అంటే ఇన్వాలిడ్ డే అనే స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవ్వాలి. ఓకే. సో యూ కెన్ రన్ దట్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ని సేవ్ చేయాలిగా. ఇఫ్ ఈఎల్ఐఎఫ్ 1. సో సేవ్ చేసి ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు. సో ఇన్పుట్ నెంబర్ ఇవ్వాలిగా. సపోజ్ ఇప్పుడు నేను నెంబర్ ఎంత అంటే 5 ఇస్తున్నాడు. అవుట్పుట్ లో మనకి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఫ్రైడే ప్రింట్ అవుతుంది. ఎందుకు సార్ అంటే ఎన్ వాల్యూ 5 కాబట్టి అవుట్పుట్ లో మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే ఎన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 5. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడికి వెళ్తుంది అంటే ఎన్ ఈక్వల్ టు 1 దగ్గరికి వెళ్తుంది. ఇది ఫాల్స్. ఆఫ్టర్ దట్ అది కాకపోతే ఎన్ ఈక్వల్ టు 2 ఇది కూడా ఫాల్స్. ఆఫ్టర్ దట్ ఇది కూడా కాదు. ఎన్ ఈక్వల్ టు 3 రాంగ్. అలాగే ఎన్ ఈక్వల్ టు 4 రాంగ్. అలాగే ఎన్ ఈక్వల్ టు 5 ఇది ట్రూ అవుతుంది. కాబట్టి అప్పుడు ఎక్కడికి వస్తుంది సార్ అంటే ఫ్రైడే దగ్గరికి వచ్చి ఈ స్టేట్మెంట్ మనకి ప్రింట్ అవుతుందంట. ఓకే. నా ఈ విధంగా మనకి అవుట్పుట్ స్టేట్మెంట్స్ ఇలా ప్రింట్ అవుతాయి. ఏది కానప్పుడు ఎక్కడికి వెళ్తుంది అంటే లాస్ట్ లో ఇన్వాలిడ్ డే అనే మాట రాస్తున్నాం కాబట్టి ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఇన్వాలిడ్ టెస్ట్ కేసు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే 10 ఇస్తున్నాను. సో 10 ఇస్తే అవుట్పుట్ లో ఏమొస్తుంది సార్ అంటే ఇన్వాలిడ్ డే అనే స్టేట్మెంట్ మనకి అక్కడ ప్రింట్ అవుతుందంట. ఓకే. సో ఓకే మా ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ if elif else. Okay.
Sorry, ma. Now, another example ఏంటి సార్ అంటే 3 నెంబర్స్ ఇస్తాడంట. ఆ 3 నెంబర్స్ లో మాక్సిమం నెంబర్ ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద maximum number among 3 numbers. ఓకే, సో నిన్న మీకు స్మాలెస్ట్ నెంబర్ అమాంగ్ 2 నెంబర్స్ చెప్పాను కదా, ఇప్పుడు నాకేంటంటే మాక్సిమం నెంబర్ అమాంగ్ 3 నెంబర్స్. ఓకే, సో మరి దానికి లాజిక్ ఎలా డిఫైన్ చేయాలన్న దానికి చూద్దాం. ఓకే, నా 3 నెంబర్స్ ఇవ్వాలిగా, అందుకని ఇక్కడ a ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ బ్రాకెట్ లో ఎంటర్ ద ఫస్ట్ నెంబర్. ఓకే, so enter the first number. b is equal to int of input bracket లో enter the second number. okay, c is equal to int of input bracket లో enter the third number. ఓకే, నా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ మీరు డైనమిక్ గా ఇన్పుట్ ఇచ్చేసి ఉంటారు. ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏం చెక్ చేయాలి సార్ అంటే ఇక్కడ చూడండి, ఇఫ్ ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ లో ఎలాగో రాయొచ్చు మనం, నో ప్రాబ్లం ఇక్కడ. ఓకే, సో బట్ దానికి ఎలా రాయాలనే దానికి ఇక్కడ కోడ్ రాస్తున్నాను చూడండి. ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషన్ రాశాను. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఫస్ట్ ఇఫ్ కండిషన్ లో ఇఫ్ ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషన్ రాశాను. సో దీని మీనింగ్ ఏంటి సార్ అంటే ఏ అనే నెంబర్ బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఇఫ్ కండిషన్ లో మనకి కండిషన్ ట్రూ అయితే దాని లోపల ఇంటెంటేషన్ పాయింట్ లో ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అయి ఉంటుంది. ఓకే, మళ్ళీ వన్స్ అగైన్ నేనేం చెప్తున్నానంటే
ఏ వాల్యూ ఇప్పుడు పెద్దది అనే దానికి కండిషన్ రాసాం. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ బిగ్గెస్ట్ నెంబర్. ఇప్పుడు ఏ బిగ్గెస్ట్ నెంబర్ అయితే మళ్ళా ఏని బిని కంపేర్ చేసాం అయిపోయింది. ఏ అందులో పెద్ద నెంబర్ అని తెలిసింది. ఇప్పుడు ఏని దేంతో కంపేర్ చేయాలి సార్ అంటే సితో కంపేర్ చేయాలి. కాబట్టి ఇఫ్ కండిషన్ మళ్ళీ దీనిలో ఇంకొకటి రాస్తున్నాను. ఇఫ్ ఓకే అండ్ ఏ గ్రేటర్ దెన్ సి అని రాస్తున్నాడు. సో దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ సి అనగానే ఏమొస్తుంది సార్ అంటే ఏ వాల్యూ బిగ్గెస్ట్ నెంబర్ అని మీనింగ్. ఓకే నా ఇప్పుడు ఇక్కడ ప్రింట్ అనే దాంట్లో ఏ ఈస్ బిగ్ నెంబర్. ఓకే సో మీకు ఒక నెంబర్ కావాలంటే దానికి ఫార్మ్ ఇలా కూడా రాసుకోవచ్చు. ఎలా సార్ అంటే మీకు తెలుసు కదా ఇది ఫార్మాట్ అని వాడతాం కదా. సో 0 ఈస్ బిగ్ డాట్ ఫార్మాట్ బ్రాకెట్ లో ఎవరిని రాస్తాం సార్ అంటే ఏని రాస్తాం ఆర్గ్యుమెంట్. ఓకే అంటే ఇక్కడ ఏ అనేది బిగ్గెస్ట్ నెంబర్ అని మీకు ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఈ 0 ఆర్గ్యుమెంట్ లో పారామీటర్ లో ఫార్మాట్ ఆఫ్ ఏ అనగానే ఏ వాల్యూ మీరు ఎంతైతే ఇచ్చారో ఆ వాల్యూ మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఓకే సో అదర్వైజ్ సో ఎంటర్ బటన్ ని క్లిక్ చేసి ఫ్లోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ పెద్దది, ఏ గ్రేటర్ దెన్ సి అంటే ఏ బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్పాం. ఇప్పుడు ఒకవేళ కాకపోతే బ్యాక్ స్పేస్ ఇచ్చేసి ఎల్స్ పార్ట్ లోకి వచ్చి ఎల్స్ పార్ట్ లో ఇక్కడ మనం కండిషన్ ఏ రాయని అవసరం లేదు. జస్ట్ ఇక్కడ ప్రింట్ అనే దాంట్లో సేమ్ ఇదే రాద్దాం. ఇదే ఫార్మాట్. ఓకే ఇదే ఫార్మాట్ ఇక్కడ మనం సేమ్ స్టేట్మెంట్ రాస్తున్నాడు. కాకపోతే ఇక్కడ 0 ఆర్గ్యుమెంట్ లో ఎవరిని పాస్ చేస్తాం సార్ అంటే సి వాల్యూ అంటే ఒకవేళ సి బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్తున్నాడు ఇక్కడ. ఓకే నౌ ఇదంతా దేనికి? ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ కన్నా బి కన్నా ఏ వాల్యూ బిగ్గెస్ట్ నెంబర్ అయితే ఇప్పుడు ఏ బిగ్గెస్ట్ నెంబర్ అయినప్పుడు ఏని మళ్ళీ సితో కంపేర్ చేయాలి కాబట్టి అందుకని దాని లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసుకుంటున్నాడు. సో ఇఫ్ లోపల ఇఫ్ ఎల్స్ రాస్తున్నాడు ఇదంతా. ఓకే దీంట్లో ఏంటి ఏ గ్రేటర్ దెన్ సి అంటే ఏ బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఫస్ట్ ప్రింట్ ఎఫ్ లో ఏ బిగ్గెస్ట్ నెంబర్ అని, ఒకవేళ కాకపోతే ఎల్స్ పార్ట్ లో సి అనేది బిగ్గెస్ట్ నెంబర్ అని రాస్తున్నాం కండిషన్. ఓకే నౌ ఎంటర్ బటన్ బ్యాక్ స్పేస్. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ అయిపోయినాయి. ఏ గ్రేటర్ దెన్ బి మొత్తం స్టేట్మెంట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం సార్ అంటే ఈ ఇఫ్ కి ఈ పైన రాస్తాం కదా దానికి ఈ ఇఫ్ కి ఎల్స్ పార్ట్ ఇక్కడ రాయాలంట. సో దీనికి ఎల్స్ పార్ట్ ఎక్కడ ఎలా డిఫైన్ చేయాలి సార్ అంటే ఇదిగోండి ఇక్కడ రాస్తున్నట్టు చూడండి ఎల్స్ కోలన్ ఎంటర్. ఓకే సో ఈ ఎల్స్ పార్ట్ లో ఇప్పుడు ఇఫ్ కండిషన్ ఇక్కడ రాస్తున్నాడు. ఇఫ్ కండిషన్ ఏం రాద్దాం సార్ అంటే నా ఏ గ్రేటర్ దెన్ బి అనేది పైన ఇఫ్ ఇక్కడ కండిషన్ అర్థమైందమ్మా. ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ బి అనే దానికి ఇది దీని లోపలికి వెళ్ళినప్పుడు ఏ బిగ్గెస్ట్ నెంబర్ సితో కంపేర్ చేసినప్పుడు సి అనేది బిగ్గెస్ట్ నెంబర్ అని తెలుసుకుంటాం. అండ్ ఒకవేళ కాకపోతే ఇక్కడ ఏ గ్రేటర్ దెన్ బి కాకపోయింది అనుకోండి అప్పుడు బి అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు బిని మళ్ళీ సితో కంపేర్ చేయాలి కాబట్టి బి గ్రేటర్ దెన్ సి అయితే కోలన్ ఎంటర్. ఇప్పుడు ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో ప్రింట్ ఇక్కడ ఎవరిని రాస్తాం సార్ అంటే బిని ఆర్గ్యుమెంట్ ద్వారా రాస్తాం. ఓకే నా ఒకవేళ ఇక్కడ బి గ్రేటర్ దెన్ సి అంటే బి బిగ్గెస్ట్ నెంబర్ అంటాం. ఒకవేళ కాకపోతే ఎల్స్ పార్ట్ రాయాలి కదా అందుకని ఇక్కడ ఏం చేస్తాం సార్ అంటే ఇంకొక ఎల్స్ పార్ట్ రాస్తున్నాం ఇక్కడ. ఓకే ఎల్స్ లో ఇక్కడ ప్రింట్ ఎఫ్ లో స్టేట్మెంట్ ఏం రాస్తాం సార్ అంటే 0 ఆర్గ్యుమెంట్ లో సిని బిగ్గెస్ట్ నెంబర్ అని చెప్తాం. ఇది మా ప్రోగ్రామ్. ఓకే నా ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి రన్ చేసి చూద్దాం. రన్ మాడ్యూల్ and enter the first number, suppose 15, enter the second number 23 and enter the third number 14. ఏది బిగ్గెస్ట్ నెంబర్ అంటే 23 అంటే బి అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఏమొచ్చింది 23 ఈజ్ అ బిగ్ నెంబర్. ఓకే సో ఇలా మనకి స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే సో మీకు ఏ స్టేట్మెంట్ ఏదైతే బిగ్ నెంబర్ ఉంటుందో అది కన్సోల్ విండో పైన మనకి షెల్ విండో పైన అవుట్పుట్ లో డిస్ప్లే అవ్వడానికి ప్రోగ్రామ్ రాసాం. ఓకే సో ఇది ఆల్రెడీ మనం సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ ప్రోగ్రామ్ చెప్పాం. సో అదే ప్రోగ్రామ్ ఇక్కడ పైథాన్ లో ఎలా కన్వర్ట్ చేయాలంటే ఈ విధంగా చేస్తున్నాం. ఓకే సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. సో 3 నెంబర్స్ ఇస్తే ఆ 3 నెంబర్స్ లో ఏది బిగ్గెస్ట్ నెంబర్ అని ఫైండ్ అవుట్ చేయడానికి ఇలా లాజిక్ అప్లై చేసి ఇలా డిఫైన్ చేస్తాం. ఓకే సో ఓకే
రాసారమ్మా ఇక్కడ దాకా? సో నౌ okay, now another one. సో ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ ఇస్తానమాట, ఏదైనా సంథింగ్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ సపోజ్ ఇప్పుడు నాకేంటంటే సంథింగ్ దాన్ని ఏమంటారు, ఇచ్చిన క్యారెక్టర్ ఒకవేళ ఆల్ఫబెటా, లేకపోతే డిజిటా, లేకపోతే స్పెషల్ క్యారెక్టరా అని చెప్పాలి. ఓకే, సో లైక్ ఏ నుంచి క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ దాకా, స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్ దాకా ఏ క్యారెక్టర్ ఇచ్చినా కానీ ఆల్ఫబెట్ లెటర్ కింద రావాలి. సో గివెన్ క్యారెక్టర్ ఇస్ ఆల్ఫబెట్. ఓకే, ఒకవేళ 0 to 9 ఒకవేళ నెంబర్స్ మనం ఇచ్చుంటే వాటికి ఈ గివెన్ క్యారెక్టర్ ఇస్ డిజిట్ అని చెప్పాలి. ఒకవేళ కాకపోతే లైక్ రిమైనింగ్ అని సింబల్స్. సో ఎల్స్ పార్ట్ లో అలా డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకోవాలి సార్ అంటే క్యారెక్టర్ కింద మనం తీసుకుంటాం. ఓకే,
ఓకేమా. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటంటే మీనింగ్ లైక్ 65 అనే క్యారెక్టర్ ఇస్తున్నాడు. సో 65 ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ మనకి ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో ఆస్కీ వాల్యూస్ మనకి తెలుసు కదా. 65 ఇక్కడ మన క్యారెక్టర్ టైప్ లో ఏం లేదమ్మా. కాబట్టి మీకు ఏదైనా సంథింగ్ లైక్ ఆస్కీ వాల్యూస్ మనకి కన్ఫర్మ్ గా తెలిసిపోతాయి కదా. 65 నుంచి 90 దాకా ఫిక్స్డ్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్, క్యాపిటల్ ఏ నుండి క్యాపిటల్ జెడ్ దాకా. ఓకే, ఆఫ్టర్ దట్ లైక్ 97 నుంచి 122 దాకా ఏముంటాయి సార్ అంటే స్మాల్ లెటర్స్ ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఆఫ్టర్ 48 నుంచి 57 దాకా బిఫోర్, 48 నుంచి 57 దాకా డిజిట్స్ అని అంటాం. ఓకే, యు నో దట్ ఆల్రెడీ ఇన్ సి లాంగ్వేజ్. సో దానికి తగ్గ కోడ్ ఇక్కడ నేను డిఫైన్ చేసి రాస్తున్నాడు. సో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని అంటున్నాడు. సో ఏదైనా ఇక్కడ ఇంటిజర్ వాల్యూ ఇస్తారంట. సో ఎక్స్ గ్రేటర్ దన్ ఆర్ ఈక్వల్ టు 65 అండ్ ఎక్స్ లెస్ దన్ ఆర్ ఈక్వల్ టు 90 అంటే ఈ రేంజ్ మధ్యలో ఉంటే ఆర్ ఇంకా ఆర్ ఓవర్ ఆర్, ఇది లాజికల్ ఆర్ ఆపరేటర్ మా. ఓకే, x greater than or equal to 97 and x less than or equal to 122. ఓకే, సో వీటి మధ్యలో ఏదైనా నెంబర్ మీరు ఇచ్చుంటే అవుట్పుట్ లో మనకి ఏమొస్తుంది అంటే ఇట్ ఈస్ ఆల్ఫాబెట్ అని వస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ అలా కాకపోతే ఈ ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే మీరు ఒకవేళ ఇచ్చిన నెంబర్ ఒకవేళ 48 నుంచి 57 మధ్య రేంజ్ లో ఉంటే ఇట్ ఈస్ ద డిజిట్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ అక్కడ ఇచ్చినటువంటి ఏది కూడా కాకపోతే ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే స్పెషల్ క్యారెక్టర్ కింద మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, నా ఇలా మనం ఇన్పుట్ గా తీసుకొని ఇలా డిఫైన్ చేసి చెక్ చేస్తాం. మీకు ఇంకా లైక్ ఒక క్యారెక్టర్ ఇవ్వాలి అనుకుంటే స్ట్రింగ్స్ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు మళ్ళీ నేను అక్కడ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఓకే, నా ఈ ప్రోగ్రామ్ రన్ చేయగానే ఇప్పుడు సపోజ్ 168 ఇక్కడ మనకి ఏంటంటే ఇన్పుట్ ఇచ్చేటప్పుడు 168 అని ఇచ్చామనుకోండి, అవుట్పుట్ లో ఇట్ ఈస్ అ స్పెషల్ క్యారెక్టర్ అని ప్రింట్ అవుతుంది. ఓకేమా. సో ఇప్పుడు ఇది జస్ట్ ఇంటిజర్ లో ఇచ్చి ఎలా హ్యాండిల్ చేయడానికి అనే దానికి ఇలా తీసుకున్నాము. ఒకవేళ క్యాపిటల్ ఏ ఆర్ క్యాపిటల్ సి అలా ఇవ్వాలి అనుకుంటే దానికి తగ్గ కోడ్ మీకు స్ట్రింగ్స్ వచ్చినప్పుడు నేను అక్కడ చెప్తాను. ఓకే, సో ఎందుకు సార్ మీకు స్ట్రింగ్స్ వచ్చినప్పుడే చెప్పాలంటే స్ట్రింగ్స్ లో మనం 2 ఫంక్షన్లు వాడతాం. ఓకే, ఆస్కీ వాల్యూ కి కన్వర్ట్ చేయడానికి మనకు ఒక ప్రిడిఫైన్ ఫంక్షన్ ఉంది. అలాగే ఆస్కీ వాల్యూ నుంచి క్యారెక్టర్ లోకి మార్చుకోవాలన్నా కానీ మనకు ఒక ప్రిడిఫైన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఓకే, ఒకటి సిహెచ్ఆర్ అనేది ఒకటి, ఓఆర్డి అనేది ఇంకొకటి డిఫైన్ చేస్తాం. ఈ 2 స్పెషల్ ఫంక్షన్స్ అనేటివి మనం స్ట్రింగ్స్ కాన్సెప్ట్ లో మనం వాడతాం. ఇక్కడ కూడా వాడొచ్చు, బట్ ఆ స్ట్రింగ్స్ వచ్చినప్పుడు నేను మళ్ళీ అక్కడే నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, సో ఓకే, ప్లీజ్ రైట్ ఇన్ దట్ ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకోండి ఫాస్ట్ గా.
ఓకేమ్మా. నా ఇలా కాల్ లైక్ ఇలా ప్రోగ్రామ్ అనేది అలా తీసుకుంటాం. ఓకే, అనదర్ టాపిక్ నేమ్స్ ఇస్ నథింగ్ బట్ నెక్స్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ వన్ ఏంటి అంటే వైల్ లూప్ కింద మనం తీసుకుంటాం. ఓకేమా. సో నా వైల్ లూప్ కి సింటాక్స్ ఎలా డిఫైన్ చేస్తాం అనే దానికి ఇక్కడ చూద్దాం ఒకసారి. ఓకే, వైల్ లూప్. సో వాట్ ఈస్ ద సింటాక్స్ ఆఫ్ వైల్ లూప్ అంటే ఇక్కడ మనం డిఫైన్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఈ వైల్ లూప్ లో వైల్ కండిషన్ కోలన్ ఎంటర్ ట్యాబ్. ఓకే, అండ్ నౌ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే స్టేట్మెంట్స్ కింద తీసుకుంటాం. సారీ, ఓకే. వైల్ ఇక్కడ రాసే కీవర్డ్ వచ్చేసి వైల్ అనేది ఒక కీవర్డ్ అండ్ కండిషన్ అనేది డిఫైన్ చేస్తాం. కండిషన్ ఇక్కడ ఒకవేళ మీరు కండిషన్ రాసింది ఒకవేళ ట్రూ అయితే అగైన్ ఎక్కడికి వెళ్తుంది సార్ అంటే స్టేట్మెంట్స్ దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయంట. ఓకే, ఆఫ్టర్ దట్ ఓకే, సో వైల్ లూప్ కి సింటాక్స్ ఈ విధంగా మనం డిఫైన్ చేసి యాక్సెస్ చేయబడుతుంది. ఓకే, అండ్ నౌ నెక్స్ట్, సో దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఒకసారి మనం చూద్దాం. సో ఏంటి సార్ అంటే టు ప్రింట్ ద 1 to n నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేయాలి. సో టు ప్రింట్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to n బై యూజింగ్ వైల్ లూప్ ప్రకారం మనం యూజ్ చేయాలి. ఓకే, సో దానికి సంబంధించిన లాజిక్ ఎలా డిఫైన్ చేయాలనేది ఇక్కడ రాస్తున్నట్టు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ n ని మనం రీడ్ చేయాలి కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు int ఆఫ్ ఇన్పుట్ బ్రాకెట్ లో ఎంటర్ ద నెంబర్. ఓకే, నౌ నెక్స్ట్, సో ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే ఇన్పుట్ లో ఎంటర్ ద n నెంబర్, ఐ మీన్ నెంబర్ మనం డిఫైన్ చేస్తాం. అండ్ x ఇస్ ఈక్వల్ టు 1 కింద మనం x ఇస్ ఈక్వల్ టు 1 అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుందాం. x వాల్యూ 1 అనేది అసైన్ చేస్తున్నాడు. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే వైల్, ఓకే, వైల్ కండిషన్ x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n దాకా కండిషన్ రాసుకుంటూ వెళ్తాం. అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మా ప్రింట్ x, సో ప్రింట్ ఆఫ్ x అని యూజ్ చేసి అండ్ నెక్స్ట్ లైన్ లో x ఈక్వల్ టు x ప్లస్ 1. సో మీకు సి లాంగ్వేజ్ లో ఇంక్రిమెంట్ చేయాలంటే ప్లస్ ప్లస్ అని రాస్తాం కదా, కానీ ఇక్కడ పైథాన్ లో ఇంక్రిమెంట్ ఆపరేటర్ లేదు కాబట్టి దాన్ని ఏమంటారు అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఎలా డిఫైన్ చేయాలి. x ఈక్వల్ టు ఇలా రాయాలి, x ఈక్వల్ టు x ప్లస్ 1. సో ఇలా రాస్తే లైక్ అథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఇది. ఒకవేళ మీరు అసైన్మెంట్ ఆపరేటర్ రాయాలనుకుంటే ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 1 కింద మనం తీసుకుంటాం. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి, x కి 1 యాడ్ చేసి మళ్ళీ రిజల్ట్ x లోకి స్టోర్ చేయమని చెప్పడానికి ఇలా రాస్తున్నాడు. ఓకే, నౌ
ఇలా మనం n న్యాచురల్ నెంబర్స్ వరకు ప్రింట్ అవ్వడానికి కోడ్ ఈ విధంగా మనం డిఫైన్ చేసి ప్రింట్ చేస్తాం. నా ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాడు, రన్ ఫైల్ అండ్ ఓకే అండ్ ఎంటర్ ద నెంబర్. సపోజ్ 10 అని ఇచ్చాను. సో 10 దాకా న్యాచురల్ నెంబర్స్, 1 నుంచి 10 దాకా న్యాచురల్ నెంబర్స్ మనకు అలా ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఇలా న్యాచురల్ నెంబర్స్ని యాక్సెస్ చేయాలంటే ఈ విధంగా మనం తీసుకుంటాం. అన్ని ఒకే లైన్లో వచ్చా, మీకు ఒకవేళ ఒకే లైన్లో ప్రింట్ న్యూ లైన్లోకి వచ్చాయి. సో మీకు ఒకే లైన్లో కావాలి అనుకుంటే చెప్పాను కాబట్టి ప్రీవియస్ క్లాస్లో ఎండ్ అనే ఒక ఫంక్షన్ మనం డిఫైన్ చేసుకుంటే యాక్సెస్ చేయబడుతుంది. ఓకే, ఎంటర్ ద నెంబర్ 20. సో 20 దాకా న్యాచురల్ నెంబర్స్ విత్ స్పేసెస్ తో మనకు అక్కడ ప్రింట్ అవుతాయి. ఓకే, సో నా న్యాచురల్ నెంబర్స్ ని ప్రింట్ చేయడానికి లాజిక్ ఇలా డిఫైన్ చేసుకోవాలి. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్ ఫాస్ట్. ఓకే, అండ్ అనదర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూడండి, టు డిస్ప్లే ద, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు డిస్ప్లే ద సమ్ ఆఫ్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ కి సమ్ కనుక్కోవాలంట. సో ఎలా డిఫైన్ చేయాలనే దానికి ప్రోగ్రామ్ మనం ఇక్కడ చూద్దాం. సో సమ్ ని ప్రింట్ చేయాలమ్మా ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. n వాల్యూ నేను సంథింగ్ ఒకవేళ 5 ఇస్తే 5 దాకా, అంటే 1 నుంచి 5 దాకా ప్రతి న్యాచురల్ నెంబర్ ని యాడ్ చేస్తే ఫైనల్లీ ఓకే. సో ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ నేమ్ టు ఫైండ్ sum of first natural numbers. Okay, now ఇందాకట్లాగే n equal to int of bracket లో ఏం రాస్తాం సార్ అంటే input. ఓకే, input bracket లో enter the number అని రాస్తాం. అండ్ ఆఫ్టర్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే n equal to int of input enter the number అని డిఫైన్ చేస్తాం. అండ్ ఇందాకట్లాగా x equal sum equal to 0 అని వేరియబుల్ ఇనిషియలైజేషన్ చేస్తున్నాడు. సో sum equal to 0 కింద i is equal to 1 కింద మనం తీసుకున్నాం. ఓకే, సో ఇందాక x equal to 1 అని తీసుకున్నాం కదా. సో ఇక్కడ వేరియబుల్ నేమ్ మార్చాను, i అనే వేరియబుల్ నేమ్ డిఫైన్ చేశాను. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ while కండిషన్ రాయాలి. కండిషన్ ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే i less than or equal to n దాకా కండిషన్ రాస్తాం. సో ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తాం సార్ అంటే sum equal to sum plus i. ఓకే,
sum equal to sum plus next I is equal to I plus 1. ఇలా మనం కాన్స్టాంట్ ఇలా డిఫైన్ చేస్తాం. సో మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటికి అంటే వైల్ లూప్ లో నుంచి బయటికి రావాలి. సో ఇక్కడ నుంచి చూడమ్మా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంతా వైల్ లూప్. ఈ ఇండెంటేషన్ పాయింట్స్ అన్ని కూడా, ఈ రెండు ఇండెంటేషన్ అన్ని కూడా వైల్ లూప్ కి సంబంధించినవి. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 అనే దాకా ఐ వైల్ లూప్ లోది. ఓకే, సో ఎప్పుడైతే వైల్ లూప్ లో నుంచి బయటకు వచ్చామో అంటే ఎగ్జిట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ చేయాలి ఎవరిని, సమ్ ని. సో కాబట్టి ద సమ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్ కామా సమ్ వేరియబుల్ మనం ప్రింట్ చేస్తాం. ఓకే, సో మీకు తెలుసు కదా ఇక్కడ లాజిక్ అంతా. సో ఎన్ వాల్యూ రీడ్ చేస్తాం, సమ్ ఈక్వల్ టు 0 తీసుకుంటాం, ఐ ఈజ్ ఈక్వల్ టు 1. సో అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ దాకా, అంటే ఐ వాల్యూ 1 నుంచి ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ మీరు ఎన్నైతే ఇస్తారో అన్ని టైమ్స్ ఈ లూప్ జరుగుతుంది. సో లూప్ జరిగిన ప్రతిసారి సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, అంటే ఐ వాల్యూ ఫస్ట్ 1 కదా, సో సమ్ వాల్యూ 0, 0 ప్లస్ 1 యాడ్ చేస్తే 1, సమ్ లో 1 ఉంటుంది. అలా మీరు లూప్ రిపీటేషన్ ఎక్కడ దాకా జరుగుతుంది అంటే ఎన్ వాల్యూ మీద బేస్ చేసుకొని వర్క్ అవుతుందంట. ఆ ఇంక్రిమెంటేషన్ ఎలా చేస్తాం సార్ అంటే ఐ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ద ఇంక్రిమెంటేషన్. సో ఫైనల్లీ ఈ వైల్ లూప్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత సమ్ ని మనం ప్రింట్ చేస్తాం. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని వెంటనే రన్ చేయగానే, సో రన్ ఫైల్. ఓకే, ఇక్కడ నెంబర్ ఇవ్వాలి. సపోజ్ ఎంత అంటే 10 దాకా ఇచ్చామనుకోండి. సో 10 దాకా న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 6 అండ్ సో 10 దాకా యాడ్ చేస్తే సమ్ ఎంత అంటే 55 కింద మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్లీజ్ రైట్ ఇన్ దట్. ఈ ప్రోగ్రామ్ నోట్ చేసుకొని నేను సమ్ ప్రోగ్రామ్స్ ఇస్తాను, 2 ప్రోగ్రామ్స్, అవి వర్కౌట్ చేయండి మా ఇంటి దగ్గర. ఓకే, సో మనకి ఇంకా చాలా మీకు సి లాంగ్వేజ్ లో ఏవైతే లోట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చెప్పానో ఆ ప్రోగ్రామ్స్ అన్ని మీరు పైథాన్ లో పెట్టి కన్వర్ట్ ట్రై చేయండి. ఓకే, ప్రతి ప్రోగ్రామ్ చేయొచ్చు మా సి లాంగ్వేజ్ లో ఉన్న ప్రతి ప్రోగ్రామ్ ని పైథాన్ లో యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సెకండ్ ఇయర్ వాళ్ళు, థర్డ్ ఇయర్ వాళ్ళు ఫీజెస్ ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే త్వరగా అంటే పే చేయండి. సో సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ వాళ్ళకి ఆల్రెడీ చెప్పన్నారు సారు, సో దయచేసి త్వరగా అంటే పే చేయండి. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా లాస్ట్ డేట్ ఫిక్స్ చేస్తున్నారు. సో సారు రాజేష్ సార్తో కాంటాక్ట్ చేసి ఒకసారి కనుక్కొని ఎప్పుడు అనేది ఫైనల్ డేట్ చెప్తారు. సో ఆ డేట్ కానీ ఎక్స్టెండ్ అయితే ఫైన్ పడుతుంది. ఓకే, సో ఈ లోపల మీరు ఫీ త్వరగా పే చేసే పని అయితే పే చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ అయితే మీకు ఏమన్నా, సో కెన్ కాల్ ద జగదీష్ సార్. సో జగదీష్ సార్కి ఒకసారి కాల్ చేసి మీరు ఇట్లా కడతాం సార్, ఎప్పుడు కడతాము అని చెప్పి మీరు సార్తో మాట్లాడండి. ఓకే, ఫోన్ వచ్చుంటుందమ్మా మీకు. అందరికీ మొబైల్ ఫోన్స్కి కాల్ చేశారు. సో ఇన్ కేస్ మీ ఏమన్నా మేబీ మన దగ్గర ఉన్న టిఎన్పి డిపార్ట్మెంట్లో ఉన్న మొబైల్ నెంబర్ మీది మిస్టేక్ అయి ఉండొచ్చు. మేబీ ఒకవేళ రాకపోయింటే కాల్. సో అందరికీ చెప్తున్నాను కదా, సో దయచేసి ఫీజెస్ త్వరగా అంటే పే చేయండి. సో ఎవరైనా ఇన్ కేస్ ఫీ పే చేసిన తర్వాత నాకు కానీ లేదా రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్, ఓకే,
రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్కైనా మీకు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకైనా స్క్రీన్ షాట్ తీసి ఫార్వర్డ్ చేయండి. రిసిప్ట్ మాత్రం కాలేజ్ ఓపెన్ చేసిన తర్వాత రిసిప్ట్ కంపల్సరీగా నోట్ చేసి ఇస్తాం. సో ఒకవేళ మొబైల్ ఒకవేళ ఫోన్ రాకపోతే నాకైనా సెండ్ చేయండి స్క్రీన్ షాట్. ఓకే, థర్డ్ ఇయర్ వాళ్ళు కూడా చాలా మంది బ్యాలెన్స్లో ఉన్నారమ్మో, వాళ్ళు కూడా దయచేసి ఫీజ్ పే చేసేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ రిమైనింగ్ ప్రోగ్రామ్స్ మీకు వర్క్ ఇస్తాను, ఆ ప్రోగ్రామ్స్ ట్రై చేయండి. అండ్ ఇంకా కొన్ని లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవి కూడా నేను నెక్స్ట్ రేపటి క్లాస్ నుంచి మనం స్టార్ట్ చేసి చెప్పుకుందాం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్, బాయ్.